హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. కొమరం పులి కలేజా ఈ చిత్రాలకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్ సింగనమల రమేష్ బాబు. సో ఈయన ఎస్టర్డే ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే ఈయన భారీగా తీద్దాం అనుకుని అట్టర్ ఫ్లాప్గా నిలిచినటువంటి చిత్రాల గురించి అయితే ప్రస్తావించాడు. అదే కొమరం పులి మరియు కలేజా. అయితే ఈ చిత్రాలకి సంబంధించి మాట్లాడుతూ ఆయన 100 కోట్ల నష్టం వచ్చింది, నాకు ఎవరు కూడా దీనికి సంబంధించి ఎలాంటి బాధ్యత వహించలేదు, చాలా నష్టపోయానంటూ మాట్లాడాడు. అసలు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది, దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎందుకు ఇలా మాట్లాడాడు అంటారు అసలు? ఎగ్జాక్ట్గా లైమ్ లైట్ ఉండడం కోసం? అబ్బే చిచ్చి, లైమ్ లైట్ అవ్వడం కోసం అనేది ఎవరికి ఎప్పుడు ఇలాంటి వాళ్ళకైతే ఉండదు. బేసిక్గా చెప్పాలి అంటే కొంచెం పెయిన్ఫుల్గా ఉండే పర్సన్స్ ఎప్పుడైనా సరే దేని గురించైనా మాట్లాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని దత్ గారు ఉన్నారు. కంత్రి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నాకు చాలా సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నాకు చాలా నష్టపోయాను అది ఇదని చెప్పి మొన్న కూడా చెప్పాడు ఏదో ఇంటర్వ్యూలో. మరి మొన్న ఎందుకు చెప్పాడు? అశ్విని దత్కి ఏమన్నా లైమ్ లైట్లోకి రావాలని ఉందా? నో. ఆరెంజ్ సినిమా ఎప్పుడో ఫ్లాప్ అయిన తర్వాత మొన్న నాగబాబు గారు ఏదేదో ఇంటర్వ్యూలలో దాని గురించి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? లైమ్ లైట్లోకి రావడం కోసమా? కాదే. ఎవరికి ఏ నొప్పి ఎప్పుడు ఉంటుందో ఎవరికి చెప్పలేము. మనం ఎప్పుడన్నా ఏదైనా ఇంటర్వ్యూలో తట్టి లేపినప్పుడు అవి బయటికి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక ఫన్నీ ఎలిమెంట్, నారా బ్రాహ్మణిపై చేయి చేసుకున్న మంచు మనోజ్ అని చెప్పేసి ఒక న్యూస్. అది ఎప్పుడో అన్స్టాపబుల్ వేదిక పైన బాలకృష్ణ, మోహన్ బాబు గారు, మంచు లక్ష్మి, విష్ణు వీళ్ళందరూ వచ్చినప్పుడు, చిన్నప్పుడు మీ చిన్నోడు మా అమ్మాయిని గిల్లు ఒకటి కొట్టాడు, అప్పుడు ఇలా ఏదో చిన్న సందర్భం వచ్చింది. దాని న్యూస్ అంటే ఈ విషయం ఇష్యూ జరిగి సందర్భం ఎప్పుడు వచ్చినా సరే దాని గురించి మాట్లాడుకుంటారు. ఔత్సాహికులు అది అప్పుడే తెలిసిన వాళ్ళు అరే ఇదేదో భలే ఉంది అని చెప్పి రాసుకుంటారు. అన్నంత మాత్రాన చెప్పిన వాళ్ళు ఆ టైంకి ఏదో ఫేమస్ అవ్వాలనో లైమ్లైట్లోకి రావాలనో చేసడం అనేది తప్పు. అలా ఊహించకూడదు ఎప్పుడు కూడా. అలా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, బట్ పెయిన్ఫుల్గా వచ్చేవాళ్ళు వేరేలా ఉంటారు. ఇకపోతే సింగనమల గారి గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు మన పోకిరి తమిళ్ వెర్షన్ విజయ్తో తీశాడు. అండ్ ఈయన తీసిన అన్ని సినిమాల్లో ఒక మంచి హిట్ ఈయనకు ఉండింది ఏంటంటే మా అన్నయ్య, రాజశేఖర్ గారి మా అన్నయ్య సినిమా మంచి హిట్ సినిమా అప్పట్లో. రాజశేఖర్ గారు మంచి ఫామ్లో ఉన్నప్పుడు వచ్చినటువంటి మూవీ. అండ్ ఆ తర్వాత మాధవన్ అండ్ సదాని పెట్టి హనీమూన్ అనే ఒక సినిమా, కొన్ని ఉన్నాయి ఏదో చేశాడు. కాకపోతే ఇతను రవితేజ వీడే, రీమా సేన్ అనుకుంటా హీరోయిన్ దాంట్లో, ఐ డోంట్ నో. ఆ తర్వాత ఇతను చెప్పుకోదగ్గ సినిమాలంటే కలేజా, కొమరం పులి, ఎందుకంటే పెద్ద హీరోలతో చేశాడు. ఈవెన్ రవితేజ వీడే. అయ్యో తమిళైనా సరే పెద్ద హీరోలతోనే చేశాడు, ఈయనేమంత ఆషామాషి సినిమాలు అయితే చేయలే. ఉన్నలో ఉన్నంత అప్పట్లో మార్కెట్ ఉన్న హీరోలను ఎంచుకొని వాళ్ళ డేట్లు దొరికితే ఇతను మంచి సినిమాలు తీశాడు, కాదనిలే. ప్రతి ప్రొడ్యూసర్కి ఒక పెయిన్ అనేది ఉంటుంది. అండ్ ఇతను చెప్పిన ఇష్యూ ఏంటంటే, అప్పట్లో ఏదో కారణాల వల్ల షూటింగ్ లేట్ అయ్యి, కాల్ షీట్లో లేట్ అయ్యి నేను నష్టపోయానండి అన్నాడు. ఇది ఆయన చెప్పుకున్న అంశం. కలేజా అండ్ కొమరం పులిని వేసాడు. అయితే ఇతని ఇంటెన్షన్ ఏంటంటే, కలేజా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, కొమరం పులి హీరో పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. వీళ్ళిద్దరి వల్ల ఆ డైరెక్టర్ తీసిన సినిమా నాకు లేట్ అయ్యింది, అతని ఫ్రెండ్ చేసినటువంటి కొమరం పులి నాకు లేట్ అయ్యింది. ఎందుకంటే టైంకి నాకు కాల్ షీట్స్ ఇవ్వలేదు, అండ్ వాళ్ళు ఇచ్చిన డేట్లకి నేను అన్ని సర్దుబాట్లు చేసుకోవడానికి ఏదో పడ్డాను. మేము ఇచ్చావు డేట్లు నువ్వే చేసుకోలేదు అన్నట్లు వాళ్ళు అన్నారు. కానీ ఇష్టం ఉన్నట్టు డేట్లు ఇస్తే నేను ఇదంతా సెట్ చేయాలంటే నాకు చాలా టైం పట్టేది. అలా 3 ఏళ్ళు 4 ఏళ్ళు షూటింగ్లు చేయాల్సి వచ్చింది. మా కాలంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు షూటింగ్లు మేము ఎప్పుడు కనివిని వెరగల. బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ అయినా సరే కొన్ని సినిమాలు ఏళ్ళ తరబడి తీస్తారు, కాదనలేం. టాలీవుడ్ ఎప్పుడు నేర్చుకుంది అంటే బాహుబలి టైంలో, అయ్యో ఇన్నేళ్ళు. అంతకుముందు అంజీ లాంటి సినిమాలు ఉన్నాయి చేసినవి, కానీ అవి ఏవో ఇబ్బందుల వల్ల ఎక్కువ రోజులు పడ్డాయి. బట్ కంటిన్యూగా షూట్ చేసిన 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడ్డ సినిమాలు అంటే ఈ బాహుబలి లాంటివి. సో ఇలాంటివి ఉంటాయి. మా రోజుల్లో ఏంటంటే షూట్ స్టార్ట్ చేసామా, షెడ్యూల్ అయిపోయిందంటే ఇక నెక్స్ట్ రిలీజ్ చేసుకోవడమే సంవత్సరంలో. ఇన్నేళ్ళు చేయడం వల్ల నాకు అంటే ఇప్పుడు వీళ్ళేంటి డబ్బులు ఇంట్రెస్ట్ తెచ్చుకుంటారు. షూటింగ్ డేట్ పొడిగింపబడిన ప్రతిసారి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి, అదొక అడిషనల్ బర్డన్. ఇది నేను ఫేస్ చేశానని చెప్పుకొచ్చాడు. ఇది ఇతను ఈ విషయం చెప్పిన వెంటనే అరే పాత విషయాన్ని గెలికి ఇప్పుడు తీసాడేంటి, దీనివల్ల
నెక్స్ట్ హరిహర వీరమల్లు మీద, ఓజీ మీద, అండ్ అలాగే భవదీయుడు భగత్ సింగ్, అదేంటి ఉస్తాద్ భగత్ సింగ్ మీద, భగత్ సింగ్ వీటి మీద ఎఫెక్ట్ పడుద్దేమో, అందుకే ఇలా అయ్యిందేమో అని జనాలు నెగిటివ్ అనుకునే ఛాన్స్ ఉంది. ఎందుకు ఇతను ఈ టైంలో తట్టి లేపాడు అని వాళ్ళు ఫీల్ అవుతున్న టైంలో సడన్గా ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ ఉంటే నేనున్నాను రెడీ, కానీ బండ్ల గణేష్ వస్తానే ఉంటాడు. బాబు నీకు సరైన ప్లానింగ్ లేక, నీకు సరైన ఇది లేక నువ్వు నీ సినిమాని ల్యాగ్ చేసి ఇప్పుడు ఈ టైంలో నువ్వు పవన్ కళ్యాణ్ని, త్రివిక్రమ్ని అనడం తప్పు అని ఆయన అన్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గురించో త్రివిక్రమ్ గురించో అనలా. బేసికలీ నా 2 సినిమాలు నాకు చాలా ఇదయిందండి, అనుకున్న టైంలో తీసుంటే నేను కొంచెం లాభాల పాట అసలు సినిమా హిట్ అవ్వకపోయినా నాకు నష్టం వచ్చేది కాదు, ఎంతో కొంత అమ్ముకొని చేతులు దులుపుకునేవాడిని అన్నాడు. పని కట్టుకొని బండ్ల గణేషే ఈ ఎపిసోడ్లో త్రివిక్రమ్ని, పవన్ కళ్యాణ్ని పెట్టాడు. అసలు ఆయన ఉద్దేశంలో కూడా అది లేదు. మామూలుగా మహేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అని బయట టాక్. అంటే కృష్ణ గారి వారసత్వం కాబట్టి మహేష్ బాబు గారు ప్రొడ్యూసర్స్ హీరో. నిజంగా చెప్పాలంటే ఒకానొక టైంలో సినిమా బడ్జెట్ ఎక్కువైనా కూడా ఆయన దాన్ని భరిస్తూ సినిమాని కంప్లీట్ చేస్తాడు. నెక్స్ట్ తన రెమ్యునరేషన్ లేకున్నా పర్లేదు, కావాలంటే సినిమా రిలీజ్ అయ్యాక నేను వాటాలలో ఎంతో షేర్ చేసుకుంటానండి అని ప్రొడ్యూసర్స్ హీరో మహేష్ బాబు. చాలా రేర్గా ఉంటారు ప్రొడ్యూసర్స్ హీరోస్, లైక్ ఎన్టీఆర్, బాలయ్య, అండ్ అలాగే మన ప్రభాస్ అండ్ అల్లు అర్జున్. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించే హీరోలు చాలా రేర్ ఇండస్ట్రీలో. అలా ఇప్పుడు మహేష్ బాబు. సో ఈ ప్రొడ్యూసర్ ఏంటంటే నేను ఇలా గతంలో ఇబ్బంది పడ్డాను, పలానా వాళ్ళ వల్ల అని అసలు ఎవరి పేరు తీలా బేసికల్లీ. ఇట్స్ ఓకే. కానీ దాన్ని బండ్ల గణేష్ ఏం చేశాడంటే ఓన్ చేసుకొని ఈయన ఖచ్చితంగా త్రివిక్రమ్ గురించి, పవన్ కళ్యాణ్ గురించే అన్నాడు అని తను. మామూలుగా జానీ చిత్రం ఫ్లాప్ అయినప్పుడు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్స్కి ఆయన రెమ్యునరేషన్ ఇచ్చేశారు అని, ప్రొడ్యూసర్స్ పట్ల కొంచెం అట్లా ఉంటాడు, నష్టపోతే తిరిగి ఇచ్చేస్తారు. ఇక్కడ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు, తమిళ్లో రజనీకాంత్ గారు అలా చేస్తారని కొంతమంది వ్యక్తం. తమిళ్లో రజనీకాంత్ గారి గురించి నేను విన్నానేమో కానీ తెలుగులో ఈయన గురించి నాకు తెలియదు. బేసికలీ నాకు అంత నాలెడ్జ్ లేదు. తను చేసి ఉండొచ్చాము, బట్ ఐ డోంట్ నో. అంతకుమించి దీంట్లో ఏం లేదు కాంట్రవర్షియల్గా, అసలు కాంట్రవర్సీ ఏం లేదు. సింగనమల్ల గారు ఆయన బాధ చెప్పుకున్నాడు అంతే, అంతకుమించి ఏం లేదు దీంట్లో. జస్ట్ ఎవరైనా చెప్పుకుంటారబ్బా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు. ఒకప్పుడు నాకు ఇలా, ఇప్పుడు ఏ సందర్భం కనపట్లేదు కదా. ఆయనకేదో సందర్భం వచ్చింది, తనేదో చెప్పుకున్నాడు, తన ప్రాబ్లం అది. ఎప్పుడైనా నొప్పి ఉన్నాడు వాడు చెప్పుకుంటాడు. నువ్వెందుకు చెప్పావు, ఇప్పుడే నీకు ఎందుకు లేచింది అని ఎందుకు అడుగుతారు వాళ్ళని. తప్పు అది ఎవరిష్టం అది. ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ అది, తను ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, వాళ్ళకి ఆ హక్కు ఉంది, ఎవరి బాధ వాళ్ళది అంతే. నువ్వు ఈ టైంకి ఎందుకు చెప్పావు, నువ్వు చెప్పడం వల్ల మాకు అదైంది ఇదైంది అని ఏడిస్తే ఏడిసి సాగు. మళ్ళీ సినిమాలు తీస్తాడంట, మళ్ళీ ఏదో ఆయన ఇష్టం, తీసుకుంటే తీసుకుంటాడు. హీరోలు నమ్మి చెయ్యను, కథలు నమ్మే చేస్తాను. ఎందుకంటే హీరోలను నమ్మి చేస్తే ఏమవుతుందంటే మాకు ఇంత మార్కెట్ ఉంది, మా మార్కెట్ వల్లే నువ్వు ప్రొడ్యూసర్ అయ్యావు అనే రేంజ్లో ఈ మధ్య బిల్డప్లు ఇచ్చేస్తున్నారు. టైంకి షూటింగ్లకి రాక, వచ్చినా సరే ఇబ్బందులు పెడతా. అందరు హీరోలా కొంత అంటే ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరో రేర్ కొంతమంది ఉంటారు. అందరూ ఎందుకు అలా చేస్తారు? ఒకసారి కమిట్ అయ్యే మొహానికి మేకప్ కూడా అక్కర్లా, ఇంటికి దగ్గరికి బండి వచ్చిందా అంతే. మళ్ళీ ఇంటి దగ్గర దిగేంత వరకు సినిమాలోనే ఉంటారు చాలామంది కూడా. అది వేరు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఇట్లాంటి విషయాల్లో మోహన్ బాబు ఫ్యామిలీ గురించి చెప్పుకోవాలి. బయట వాళ్ళకి ఎన్ని గొడవలు ఉన్నా, ఫ్యామిలీ విషయాలు ఎన్ని గొడవలు ఉన్నా సరే, నలుగురు షూటింగ్ అంటే ఆ రోజు అసలు అది వేరు. అంతెందుకు అంత పెద్ద గొడవ అయిన తర్వాత నెక్స్ట్ డే భైరవ్ షూటింగ్ ఉంటే మనోజ్ బోలా ఆ బ్లడ్ అలాంటిది చాలా మందికి ఉంటుంది. సో కొంతమంది హీరోలు ఇబ్బంది పెడతారు. బయట అంత ముందు ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తారు, ఎండనక వాననక. తర్వాత సడన్గా వచ్చి ఇట్లా కూర్చుంటారు రెడ్డి మొహాలు వేసుకొని. వీళ్ళు పాపం ఆ మొహాన్ని చక్కదిద్దలేక చావాలి. ఆ రోజు వీళ్ళకి షూటింగ్లో ఇంకోలాగా కావాలి ఆ ఫేస్. వీళ్ళేమో అడ్డమైన తిరుగుళ్ళన్నీ తిరిగేసి వస్తారు. పాపం వాళ్ళు కష్టపడతారు, అది అవ్వదు. డైరెక్టర్కి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంకో రోజు చేద్దాంలే అనుకుంటాడు. అంటే చేసి సాటిస్ఫాక్షన్ ఉండదు. పాపం ప్రొడ్యూసర్కి ఏమో అదొక నష్టం. ఇట్లా ఇబ్బందులు పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకనొక సందర్భంలో అన్స్టాపబుల్ వేదిక మీద క్రిష్ కూడా చెప్పుకున్నారు, నాకు కూడా గతంలో కొంతమంది హీరోలతో ఇలాంటి ఇబ్బంది కలిగిందండి, నేను కూడా చాలా ఫేస్ చేశానని ఆయన కూడా చెప్పుకున్నాడు. ఉంటుంది చాలామందికి కూడా షూటింగ్ సరిగ్గా రారని, షూటింగ్లకు సరిగ్గా రాక, కాల్ షీట్లు సరిగ్గా ఇవ్వక,
అనుకున్న దాన్ని వాయిదాలు వేసి వాళ్ళకి నచ్చినప్పుడు వచ్చి ఈరోజే పెట్టుకోమని చెప్పి పోనీ డేట్ ఇచ్చినా సరే అక్కడ ఒక పెద్ద షో క్రియేట్ చేసి కాసేపు ఉండి అంటే 5-10 నిమిషాలు షూటింగ్ చేసి 24 గంటలు కాలక్షేపాలు చేసే వాళ్ళు బోల్డంతమంది ఉంటారు అని విన్నా. అట్లాంటి వాళ్ళని ఈ మధ్య పెట్టుకోవట్లేదులే చాలామంది కూడా. సినిమాలు రావు బేసికల్. ఒక ప్రొడ్యూసర్ ఇబ్బంది పడ్డాడు అంటే కౌన్సిల్లో తెలిసిందంటే మళ్ళీ వాళ్ళతో సినిమాలు ఎవరు తీరు, పెద్ద వాళ్ళు ఎవరు. క్రేజ్ ఉంది కదా అని పాపం ఫస్టే అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఇక కర్మగాలి ఎదురు చూస్తూ ఉంటారు. కానీ బేసిక్గా ఇట్లా ఇబ్బంది పెట్టే వాళ్ళతో అయితే ఎప్పుడు పెద్ద నిర్మాతలు అయితే చేయరు, కావాలని ఇబ్బందులు పడరు. ఉంటారు కొంతమంది, ఎవరెవరు ఉన్నారో రేరుగా నాకు తెలీదు. బట్ ఇప్పుడు ఈయన చెప్పేసరికి సందర్భం అయ్యో పాపం అప్పట్లో అంత ఫీల్ అయ్యాడా అని తెలిసింది. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.